అనే కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కళ్యాణమస్తు బెటర్ లైఫ్ ఫౌండేషన్ అధ్యక్షులు బాలరాజ్ గారు, అట్లాగే వారి టీం సభ్యులు సువర్ణ గారు, అట్లాగే వల్లి గారు, ఈ పరిచయ వేదిక కోసం మీరు పరిచయం కావడానికి తెలంగాణలో ఉన్న హైదరాబాద్ మొదలుకొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసిన దివ్యాంగులు, వారి కుటుంబ సభ్యులు, వారి స్నేహితులు, శ్రేయోభిలాషులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. దీంట్లో ఈ ఫౌండేషన్ పేరే కళ్యాణమస్తు బెటర్ లైఫ్. మీకు అర్థమవుతున్నది అంటే కళ్యాణం తెలుగులో చెప్పాలంటే మంచి జీవితం, బెటర్ లైఫ్. నిజానికి మన భారతదేశ వ్యవస్థ ఈ ప్రపంచంలోనే అన్నిటికన్నా వివిధ మతాలు కావచ్చు, వివిధ కులాలు కావచ్చు, వివిధ భాషలు కావచ్చు, వివిధ ప్రాంతాలు కావచ్చు, ఇన్ని భిన్నమైనటువంటి వైవిధ్యాలున్నా ఈ భిన్నత్వంలోనే ఏకత్వం ఉన్నదంటే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకుంటాయంటే పటిష్టమైనటువంటి కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ ఉన్నది. కాబట్టి ఈ దేశానికి ఒక గట్టి పునాది కావచ్చు, ఒక గట్టి ఈ దేశ ఐక్యత కావచ్చు నిలబడుతున్నది అనేటువంటిది మనమందరం గమనించవలసిన అవసరం ఉంది. దీంట్లో భాగంగానే ఇవాళే కాదు, సుమారు నాకు తెలిసి బాలరాజ్ గారు వీళ్ళ టీం సభ్యులు చాలా వివాహ పరిచయ వేదికలు పెట్టడం, ఆ సందర్భంగా కుదిరినటువంటి ఏవైనా వివాహాలు ఉంటే చేసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు చేసుకోవడం, లేదంటే ఇదే వేదిక పైన వివాహాలు జరిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మీరందరూ మీకు నచ్చిన వాళ్ళను మీరు ఎంచుకొని మీరందరూ వివాహాలు చేసుకునే వాళ్ళు ఉన్నా, మీరు మీ సొంత ఖర్చులతో చేసుకునే వాళ్ళు ఉన్నా, లేని పక్షంలో ఎవరైనా వివాహాలు చేసుకోలేని పక్షంలో కూడా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఫర్ ద డిజేబుల్ ఫెడ్ కానీ, కళ్యాణమస్తు బెటర్ లైఫ్ ఫౌండేషన్ కానీ మరి చేసే ప్రయత్నం కూడా చేస్తారనే విషయాన్ని మీ ముందు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి మరి మ్యాచెస్ అంటే సంబంధాలు, పెళ్లి కూతుర్లు కానీ పెళ్లి కొడుకులు కానీ దొరకాలని, మీరందరూ పెళ్ళిళ్ళు చేసుకుని ఒక మంచి జీవితాన్ని మరి అనుభవించాలని, గడపాలని బెటర్ లైఫ్ ఫౌండేషన్తో పాటు ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ కూడా ఆశిస్తున్నది. ఈ కార్యక్రమానికి మేము మొన్న పెద్దలు గౌరవనీయులు దయానంద్ గుప్తా గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పగానే వారు సహృదయంతో ఒప్పుకొని ఖచ్చితంగా నేను వస్తా అని, ఏ టైంకి అయితే వస్తా అని చెప్పిండ్రో ఆ టైంకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతున్నది. సార్ సహృదయులు, వికలాంగుల పక్షపాతి, వికలాంగుల శ్రేయోభిలాషి, వికలాంగుల కార్యక్రమం ఏముందా వచ్చి ప్రశాంతంగా వేదిక పైన కూర్చొని కార్యక్రమాన్నంతా వీక్షించి వారి బ్లెస్సింగ్స్, వారి దీవెనలను మనకు అందజేసిపోవడం మరి ఎప్పుడైనా జరుగుతుంది. కనుక ఆ సార్కు
కళ్యాణమస్తు బెటర్ లైఫ్ ఫౌండేషన్ తరఫున, అట్లాగే ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ తరఫున, డిజేబుల్డ్ తరఫున, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వివాహ పరిచయ వేదికకు వచ్చిన మరి వికలాంగులైన మరి పెళ్లి కొడుకులకు, పెళ్లి కూతుర్లకు, వారి పేరెంట్స్కి, వారి ఫ్రెండ్స్కి, వారి వెల్ విషర్స్కి, ఈ కార్యక్రమానికి మరి వాలంటరీ చేస్తున్న వాలంటరీ బృందానికి మరొక్కసారి ఈ వివాహ పరిచయ వేదిక అధ్యక్షులు బాలరాజు గారికి, వల్లి గారికి, సువర్ణ గారికి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి అమ్మ ఫౌండేషన్ అమ్మ అనిల్ గారు, వారి పేరులోనే ఉంది అమ్మ అనిల్. అమ్మ అంటే మరి భోజనానికి ప్రతీక. మరి అట్లాంటి అమ్మ చరిత ఫౌండేషన్ అనిల్ గారికి, మనకు భోజనాన్ని అందిస్తున్న అనిల్ గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా గారిని వారి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం, వారి దీవెనలు అందించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈనాటి దివ్యాంగుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బెటర్ లైఫ్ ఫౌండేషన్ వారికి, అదేవిధంగా ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ ఫర్ డిజేబుల్ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మరియు అధ్యక్షత వహిస్తున్న బండి బాలరాజు గారికి, మరియు మా యొక్క ఎప్పటికీ వెల్విషర్ అయిన గోపాల్ గారికి, అనిల్ చారి గారికి, మరియు వల్లి గారికి, సువర్ణ గారికి, నాగభూషణం గారికి, మన అమ్మ అనిల్ వారు ఇక్కడనే ఉన్నారా లేదా, వారు ఫుడ్ స్పాన్సర్ చేసినందుకు వారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి దివ్యాంగులు మరియు కాబోయే వరులు మరియు వారి పేరెంట్స్కు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియపరుస్తున్నాను. ఇప్పటివరకు వీరి ఆధ్వర్యంలో ఒక 2-3 కార్యక్రమాలు కూడా ఇదే స్థలంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఇవాళ వధూవర పరిచయ వేదిక దివ్యాంగులది. ఇటువంటి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ఆర్గనైజేషన్స్కు ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇవాళ కులము, భేదము మరియు ఏమి లేకుండా కూడా మంచిగా చదువుకొని సంపాదిస్తున్న వీరందరూ కూడా ఏ అవసరం ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా, కులము ఏం లేకుండా కూడా అన్నిటికీ మేము రెడీ అని అనడము, మగపిల్లలు వారు, ఆడపిల్లలు వారు కూడా అనడము బాగుంది. దానికి ప్రత్యేకంగా మీ అందరినీ కూడా అభినందించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా దివ్యాంగుల మ్యారేజ్ కూడా ఎవరన్నా ఇక్కడైనా లేకుంటే తర్వాత అయినా కుదిరితే తప్పకుండా వారికి నా ఆశీస్సులు కూడా ఉంటాయని తెలియజేస్తూ, అదేవిధంగా ఎవరన్నా మ్యారేజ్ కుదిరిన తర్వాత ₹1 ఖర్చు లేకుండా ఆ మ్యారేజ్కు టోటలీ ఎక్స్పెండిచర్ను నా తరఫున, నా సంస్థ తరఫున కూడా నేను ముందుకు వస్తానని, తప్పకుండా ఇప్పటివరకు కూడా వైశ్యేతరులకు కూడా
100 పైన మ్యారేజెస్ కూడా చేయడం జరిగిందని కూడా తెలియపరుస్తున్నాను. అందులో అమ్మ అనిల్ ఫౌండేషన్ వారు కూడా ఎన్నో మ్యారేజెస్ చేయడం జరిగింది. అదేవిధంగా మా వైశ్య సంస్థ ఉన్నది, దాని సంస్థ ద్వారా ఇవన్నీ చేయడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు నాకు తెలియజేస్తే తప్పకుండా ₹1 ఖర్చు పెట్టకండి, ₹1 ఖర్చు లేకుండా విత్ ఫుడ్తో సహా మీకు చేయడానికి నేను నా సంస్థ ముందుకొచ్చి చేస్తుందని కూడా సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవరికన్నా ఏదన్నా మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తే కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఉంటుంది. మనము ఎక్కడన్నా కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అవుతే అందులో నుంచి మీరు దానిలో మెడికల్ డీటెయిల్స్ మరియు అక్కడ పేషెంట్ హిస్టరీ తీసుకొచ్చి నేను కూడా ఇక్కడ మలక్పేట్ కొత్తపేట దిల్సుఖ్ నగర్ నివాసిని మీకు తెలియజేస్తే తప్పకుండా సీఎం గారికి పంపించి ఆ యొక్క శాంక్షన్ చేపేయడానికి కూడా నేను ముందుంటానని కూడా తెలియపరుస్తున్నాను. అందులో కూడా మీరు ఖర్చు పెట్టిన అమౌంట్లో 40 to 50% రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాకుంటే డైరెక్ట్గా కూడా ఎల్ఓసి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎల్ఓసి అంటే ఇక్కడ మనకు పంజగుట్టలో హాస్పిటలు, అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ హాస్పిటలు, ఈ 2 హాస్పిటల్లో మనం జాయిన్ కావడానికి ముందుగా ఎక్స్పెండిచర్ 4 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఎంత ఖర్చు అయినా మన గవర్నమెంట్ భరిస్తుంది. అక్కడ ఎల్ఓసి లెటర్ తీసుకొచ్చి నాకు చెప్తే అక్కడ ఎల్ఓసి లెటర్ సీఎం ద్వారా తీసుకురావడం జరుగుతుంది. తీసుకొచ్చిన తర్వాత మీరు జాయిన్ అయితే ₹1 కూడా ఎక్స్పెండిచర్ లేకుండా అవుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇటువంటి అవకాశాలన్నీ కూడా ఉన్నాయి, తప్పకుండా మీరు తెలియపరచండి. అదేవిధంగా గవర్నమెంట్ తరఫున కూడా ఒక 2 నెలల నుంచి 3 నెలల బ్యాక్ నుంచి కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డ్స్ ఎవరికైనా రాకుంటే మాకు తెలియజేయండి. మన సంస్థ ద్వారా తప్పకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ రేషన్ కార్డ్స్ కూడా ఇప్పేయడానికి నేను ముందుంటానని కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా తెలియజేయండి. మీ హాస్టల్స్ ఉన్నా ఎక్కడున్నా ఏదైనా ఫండ్ అవసరం ఉన్నా ఎమ్మెల్సీ ఫండ్స్ ద్వారా మీకు ఇవ్వడం దానికి కూడా ముందుంటానని తెలియజేస్తూ నన్ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ఈ సంస్థకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ధన్యవాదాలు దయానంద్ గుప్తా గారికి మనందరి తరఫున, బెటర్ లైఫ్ ఫౌండేషన్ తరఫున, అట్లాగే ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఫర్ ద డిజేబుల్డ్ తరఫున, మీ అందరి తరఫున, నా తరఫున దయానంద్ గుప్తా గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఏదైనా ఇందాక చెప్పారు, మరి ఏమైనా ఏమైనా ప్రాబ్లమ్స్ మెడికల్ ద్వారా కానీ మిగతాయి కానీ ఏమైనా ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ మిగతా కానీ దానికి కానీ మరి సారు సహకరిస్తానని చెప్పడం, పెళ్ళిళ్ళు కూడా వారి చేతుల మీదుగా జరిపిస్తానడం ఈరోజు మనకు చాలా సంతోషం. ఇక్కడ ఎవరైనా వధూవరులు కనుక అదైతే పెళ్ళి లేని వారు ఉంటే మరి వాళ్లకు మరి బెటర్ లైఫ్ ఫౌండేషన్ తరఫున పెట్టి సహకారంతో మ్యారేజ్లు కూడా మరి చేయడానికి ముందుంటారని తెలియజేస్తూ ఈ వధూవర పరిచయ వేదిక ఇంత ఘనంగా నిర్వహిస్తున్న బాలరాజ్ వారి టీం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఓవర్ టు యూ బాలరాజ్. చాలా థ్యాంక్స్ అన్న. మేము ఈ ప్రోగ్రామ్ అన్నందుకు మాకు ప్లేసు, ఈ టెంట్ ఇవన్నీ ప్రొవైడ్ చేసారు. అదేవిధంగా సార్ గారు కూడా వచ్చి మాకు ఇంత వాగ్దానం ఇచ్చి ఫ్రీగా పెళ్లి చేస్తా, ఇంకేదైనా సమస్యలు ఉన్నా కానీ మేము తీరుస్తా అని చెప్పేసి చెప్పారు. చాలా థ్యాంక్స్ సార్.
రావడమే మీరు గొప్ప అనుకుంటే మాకు ఇంత పెద్ద వాగ్దానాలు ఇచ్చినందుకు కూడా మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా మరి కార్యక్రమం మీరందరూ కూడా ఎక్కడి నుండో చాలా దూరం నుండి వచ్చారు. మరి కార్యక్రమానికి వచ్చి ఇంత సక్సెస్ చేసినందుకు కూడా మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మనకు భోజనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. మరి ఇంకెవరన్నా ఫామ్ ఫిలప్ చేయని వాళ్ళు కానీ ఫామ్ తీసుకొని ఇవ్వని వాళ్ళు ఉంటే ఇవ్వండి. మా ఈ ప్రోగ్రాం ఇంకా కొనసాగిద్దాం లంచ్ తర్వాత.